ఈరోజు మనం భారతదేశ నీటి భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. అసలు మన దేశ భవిష్యత్తునే మార్చేయగల ఒక టెక్నాలజీ గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు నంబర్లని ఒకసారి చూడండి. ఒకవైపు ప్రపంచ జనాభాలో మన వాటా ఏకంగా 18%. మరోవైపు ప్రపంచంలో ఉన్న మంచినీటిలో మన వాటా కేవలం 4%. చూసారా? ఈ తేడానే మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లల్లో ఒకదానికి కారణం. సరే, ఇంత జనాభాకి ఇంత తక్కువ నీరు ఉంది కదా, మరి మన దగ్గర ఉన్న ఈ కొద్దిపాటి నీరైనా సరే ఎక్కడికి వెళ్తోంది? దేనికి ఎక్కువగా వాడుతున్నాం? చూడండి, మన దగ్గరున్న మంచినీటిలో అక్షరాల 80% 80% వ్యవసాయానికే వెళ్తోంది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అస్సలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. ఈ సమస్య ఎంత పెద్దదో చెప్పడానికి ఒక మాట చాలు. ఇది ఎలా ఉందంటే, ఒక చిన్న వాటరింగ్ క్యాన్ పట్టుకుని ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ నింపడానికి ప్రయత్నించడం లాంటిది. ఎందుకంటారా? ఎందుకంటే మనం వ్యవసాయానికి వాడుతున్న నీటిలో 40% కన్నా తక్కువ మాత్రమే పంటలకి అందుతోంది. అంటే సగానికి పైగా నీళ్లన్నీ వృధా అయిపోతున్నాయన్నమాట. అయితే ఎంత పెద్ద మొత్తంలో నీళ్లు వృధా అవుతుంటే దీన్ని ఆపడానికి, నీటిని సమర్థవంతంగా వాడుకోవడానికి ఏదైనా మార్గముందా లేదా? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ కొత్త హైటెక్ పరిష్కారం. దాని పేరే సెంటర్ పివట్ ఇరిగేషన్. సింపుల్గా చెప్పాలంటే సిపిఐ. అసలు ఏంటి ఈ సెంటర్ పైవట్ ఇరిగేషన్ అంటే? ఇది ఒక ఆటోమేటిక్ నీటిపారుదల సిస్టమ్ అన్నమాట. పొలం మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది. దాని చుట్టూ ఒక పెద్ద మెషీన్ తిరుగుతూ ఉంటుంది. ఈ మెషీన్కి ఉండే స్ప్రింక్లర్లు చాలా ఖచ్చితంగా నేరుగా మొక్కలకే నీటినందిస్తాయి, ఎక్కడా వృధా కాకుండా. సరే, మన పాత పద్ధతులకి ఈ కొత్త సిపిఐ టెక్నాలజీకి మధ్య ఉన్న తేడా చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. చూడండి, మామూలు పద్ధతిలో నీటి సామర్థ్యం 40% కన్నా తక్కువ ఉంటే సిపిఐతో అది ఏకంగా 95%కి పెరుగుతుంది. ఇక మనుషుల అవసరం కూడా చాలా తక్కువ, ఎందుకంటే ఇది ఆటోమేటిక్. ఎలాంటి నేలల్లో అయినా వాడుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యం, ఇది ఒకసారి ఇన్స్టాల్ చేస్తే దాదాపు 25 నుంచి 30 ఏళ్ల వరకు పనిచేస్తుంది. ఇందులో అన్నింటికన్నా కీలకమైన విషయం నీటి ఆదా. మామూలు పద్ధతులతో పోలిస్తే ఈ సిపిఐ వాడటం వల్ల నీటి వృధా ఏకంగా 50 నుంచి 75% తగ్గుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఇది మన దేశ నీటి సంరక్షణలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో. సరే, టెక్నాలజీ చాలా బాగుంది, కానీ కేవలం ఒక కొత్త టెక్నాలజీ ఉంటే సరిపోతుందా? దేశం మొత్తం మీద ఉన్న పెద్ద పెద్ద ప్రణాళికల్లో ఇది ఎలా సెట్ అవుతుంది? ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. ఈ సిపిఐ అనేది ఏదో గాల్లోంచొచ్చిన కొత్త ఐడియా కాదు. ఇది మన ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న కొన్ని ముఖ్యమైన పథకాలకు కరెక్ట్గా సరిపోతుంది. ఉదాహరణకి, ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ప్రతి నీటి బొట్టుకు అధిక పంట అనే ఒక లక్ష్యం ఉంది కదా, దానికి ఇది భలేగా హెల్ప్ అవుతుంది. అలాగే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే నేషనల్ వాటర్ మిషన్ లక్ష్యానికి కూడా ఇది పెద్ద బూస్ట్ ఇస్తుంది. అయితే ఏ పెద్ద మార్పు అయినా సరే కొన్ని సవాళ్లు లేకుండా రాదు కదా. మరి ఇంత మంచి టెక్నాలజీని క్షేత్రస్థాయిలో, అంటే మన రైతుల దగ్గరికి తీసుకెళ్లడంలో ఉన్న అడ్డంకులేంటి? ఈ ప్రతిపాదనలో ఒక మంచి విషయమేంటంటే, కేవలం సమస్యల గురించి మాట్లాడి వదిలేలేదు, వాటికి పరిష్కారాలు కూడా చెప్పారు. చూడండి, మొదట పెట్టే ఖర్చెక్కువ, రైతులకు ట్రైనింగ్ ఇవ్వాలి, కరెంట్ ఎప్పుడు ఉంటుందో లేదో నమ్మకం లేదు, అసలు రైతులు దీన్ని ఒప్పుకోవాలి గదా. ఇలా ప్రతి ఒక్క సమస్యకు ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ కూడా సూచించారు. వీటన్నింటిల్లో అతిపెద్ద సమస్య ఖర్చు. మరి దాన్నెలా అధిగమించాలి? దీనికోసం ఒక 3 అంచెల ప్లాన్ సూచించారు. మొదటిది, ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడం. రెండవది, బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి లోన్లిప్పించడం. ఇక మూడవది, ఒకరిద్దరు రైతులు కాకుండా ఊర్లో రైతులందరూ కలిసి ఒక సహకార సంఘంగా ఏర్పడి కొనుక్కోవడం. ఈ 3 మార్గాల ద్వారా ఈ టెక్నాలజీని రైతులకు అందుబాటులోకి తీసుకురావచ్చు. సరే, అంతా బానే ఉంది, కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రశ్న ఒకటొస్తుంది. ఈ టెక్నాలజీ వాడితే భూగర్భజలాల్ని మరీ ఎక్కువగా వాడేసే ప్రమాదం లేదా? పర్యావరణం మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? దానికి సమాధానమేంటంటే, ఈ సిపిఐని ఒక్కదాన్నే చూడకూడదు. ఇది ఒక పెద్ద ప్లాన్లో ఒక భాగం మాత్రమే. దీన్ని వర్షపు నీటిని సేకరించడం, భూగర్భజలాల్ని రీఛార్జ్ చేయడం, అలాగే కరువును తట్టుకునే పంటల్ని పండించడం, ఇలాంటి పనులతో కలిపి చెయ్యాలి.
అప్పుడు మాత్రమే ఇది పర్యావరణానికి మేలు చేసే ఒక శాశ్వత పరిష్కారం అవుతుంది. మరి ఈ అడ్డంకులన్నీ దాటుకొని ఈ టెక్నాలజీని మనం విజయవంతంగా అమలు చేయగలిగితే అప్పుడు మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఒకే ఒక్క నంబర్తో మొదలుపెడదాం. జాగ్రత్తగా వినండి. కేవలం నీటి వృధాను ఆపడం ద్వారా మన ప్రభుత్వానికి ప్రతి ఏటా ఆదాయే డబ్బు ఎంతో తెలుసా? అక్షరాల 17 లక్షల కోట్లు. 17 లక్షల కోట్లు! ఆ డబ్బుతో ఏం చేయొచ్చో ఒక్కసారి ఆలోచించండి. వందల కొద్దీ కొత్త హాస్పిటల్స్ కట్టొచ్చు, కొత్త స్కూల్స్ కట్టొచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థకే ఒక పెద్ద ఇంజెక్షన్ ఇచ్చినట్టు అవుతుంది. మన జీడీపీ ఎంతో పెరుగుతుంది. ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. చూడండి, నీటిని సమర్థవంతంగా వాడితే పంట దిగుబడి పెరుగుతుంది. పంట దిగుబడి పెరిగితే రైతు ఆదాయం పెరుగుతుంది. రైతు బాగుంటే ఊరు బాగుంటుంది, సమాజం బాగుంటుంది. చివరికి మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థే బలోపేతమవుతుంది. చూసారా, ఒక చిన్న మార్పుతో ఎన్ని మంచి ఫలితాలో! అందుకే ఈ సిపిఐని కేవలం ఒక మెషీన్లాగా, ఒక టెక్నాలజీలాగా చూడకూడదు. ఇది మన దేశాన్ని మరింత సంపన్నంగా, సమానంగా, సుస్థిరంగా మార్చే భవిష్యత్తును నిర్మించడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన సాధనం. అంటే భారతదేశ నీటి భవిష్యత్తుకు సమాధానం ఈ ఒక్క టెక్నాలజీలో ఉందా? ఒకే ఒక్క ఆవిష్కరణ మన వ్యవసాయ రంగాన్ని, మన ఆర్థిక వ్యవస్థను, మొత్తం మన దేశ తలరాతనే మార్చేయగలదా? ఆలోచించాల్సిన విషయమే కదూ!